హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈ రోజు మన ఛానల్లో బెల్లం గవ్వల్ని చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ తో స్టార్ట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది కొత్త వారికి రీచ్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, సాల్ట్ చిటికెడు, అలాగే బొంబాయి రవ్వ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. బొంబాయి రవ్వ వేయడం వల్ల మనం చేసే గవ్వలనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకొని వీటిని ఒక స్పూన్ తో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వేడివేడి నెయ్యిని ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇలా మరగబెట్టిన నెయ్యిని వేయడం వల్ల మనం చేసే గవ్వలనేవి లోపల గుల్లగా వస్తాయి. ఇలా వేసుకొని వీటిని స్పూన్ తో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్పూన్ తీసి చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ పిండిని పట్టుకుంటే పిండి అనేది కొంచెం ఉండలా రావాలి. ఇలా వచ్చిందంటే ఇక్కడ నెయ్యి అనేది కరెక్ట్ గా సరిపోయిందని అర్థం. మీకు ఇలా ఉండరాకపోతే కొంచెం నెయ్యిని మళ్ళీ వేడి చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే మీరు నెయ్యి ప్లేస్ లో ఆయిల్ నైనా మరగబెట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి. ఇక్కడ మనం చేసే గవ్వలు మైదా పిండి, గోధుమ పిండి కలిపి చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ గవ్వల్ని పూర్తిగా మైదా పిండితో అయినా లేదా గోధుమ పిండితో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ పిండి అంతటిని సాఫ్ట్ గా కలుపుకోండి. ఇలా కలిపిన ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దన చెయ్యండి. ఇలా మర్దన చేసిన తర్వాత ఈ పిండి పైన మూత పెట్టి దీన్ని ఒక 30 నిమిషాల పాటు పక్కన వదిలేయండి. దీనివల్ల పిండి అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. అలాగే మనం చేసే గవ్వలు కూడా గుల్లగా వస్తాయి. 30 నిమిషాల తర్వాత పిండిని మళ్లీ ఒకసారి కలుపుకోండి. ఇలా మీరు ఒక 5 నిమిషాల పాటు మళ్లీ మర్దన చెయ్యండి. ఇక్కడ పిండి అనేది చపాతీ పిండిలా ఉండాలి. ఇలా కలిపిన ఈ పిండిని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి. ఇలా కలిపిన ఈ చపాతీ ముద్దలో చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం చేసే గవ్వలనేవి చిన్నవిగా ఉంటే గవ్వలు త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే లోపల కూడా క్రిస్పీగా వస్తాయి. కాబట్టి ఇలా ఈ బాల్స్ ని చిన్న చిన్న బాల్స్ గా మాత్రమే ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ కి సరిపడా బాల్స్ ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గవ్వల చెక్క తీసుకొని ఇలా వీటిని గవ్వల్లా ప్రిపేర్ చేయండి. మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఒక చిల్లుల గరిటె తీసుకొని దీని మీదైనా వీటిని ప్రిపేర్ చేయవచ్చు. ఒక బాల్ ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఇక్కడ గవ్వలనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇదే ప్రాసెస్ లో బాల్స్ అన్నిటినీ గవ్వల్లా చేసుకోండి. ఇలా గవ్వల్లా చేసుకున్న ఈ బాల్స్ ని ఒక ప్లేట్ లో వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండాలి. ఇలా ఉండేటప్పుడు వీటిలో గవ్వలు వేసుకోండి. ఇక్కడ గవ్వలు అనేవి ఒక్కొక్కటిగా వేయవసరం లేదు. ఇలా మీరు ఒక్కసారిగా వేసినా అవి ఫ్రై అయ్యేటప్పుడు సపరేట్ గా అయిపోతాయి. ఇలా ఆయిల్ కి సరిపడా గవ్వలు వేసుకోండి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మాత్రమే వీటిని ఒక గరిటెతో ఫ్లిప్ చేసుకోండి. 1 మినిట్ ముందు మీరు ఫ్లిప్ చేస్తే గవ్వలు అనేవి ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఇక్కడ ఫ్లేమ్ ని లో టు మీడియం మధ్య పెట్టుకొని ఈ గవ్వల్ని బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ గవ్వలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిటె సహాయంతో పక్కకి తీసుకోండి. అలాగే గవ్వలు ఫ్రై చేసేటప్పుడు మీరు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెడితే ఈ గవ్వలు అనేవి లోపల క్రిస్పీగా ఉండవు, మెత్తగా వచ్చేస్తాయి. కాబట్టి లో టు మీడియం మధ్య పెట్టుకొని మాత్రమే ఈ గవ్వల్ని ఫ్రై చేయండి. ఇదే ప్రాసెస్ లో మిగిలిన గవ్వల్ని కూడా వేసుకొని 1 మినిట్ తర్వాత మాత్రమే వీటిని ఫ్లిప్ చేయండి. ఈ గవ్వలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన తీసుకోండి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. దీని తర్వాత ఒక పాన్ వేసుకోండి. అలాగే ఇందులో 1 కప్ బెల్లం, 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఇలా ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి. ఇక్కడ ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెల్లం అంతటిని బాగా కరగనివ్వండి.
బెల్లం మొత్తం కరిగి పాకం రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. వీడియోలో చూపించే విధంగా పాకం ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని పాకంలో వేసుకొని పాకం మొత్తం గవ్వలకు పట్టేలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఈ పాకం మొత్తం చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ కంటైనర్ బాక్స్ లో వేసుకోండి. ఇవి నెల రోజుల వరకు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, బెల్లం గవ్వలు రెడీ. చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.